బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మేము ప్రస్తుతం మనం వచ్చేసి ప్రజావాణి దగ్గర ఉన్నాం. ఎక్కువగా అంటే ప్రజావాణి పెట్టింది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం, వాళ్ళ సమస్య అంటే త్వరగా క్లియర్ చేయడం కోసం. కానీ వచ్చిన వాళ్ళే రిటర్న్ 3 సార్లు 4 సార్లు 10 సార్లు వస్తుంది. చెప్పులు అరిగిపోతానికి ఎలాంటి ఉపయోగాలు అని చాలా మంది చెప్తున్నారు. మరి ఎక్కువ భూ కబ్జా వాళ్ళు కానీ లేకపోతే మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు అంటే ఎక్కువ పల్లెటూరు నుంచి రావడం జరుగుతుంది. మరి ఈసారి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి, మరి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుందాం. ఎన్నిసార్లు వస్తున్నారు, మరి ఎలాంటి సమస్యతో వస్తున్నా కూడా తెలుసుకుందాం క్లారిటీగా. ఓకే, వచ్చారమ్మా? బసపురం భువనగిరి మండలము. నా పేరు మరీశ్వరమ్మ, నా భర్త పేరు మిస్తారి. రావడం కారణం ఏంటి? ముగ్గురు కొడుకులు, 2 బిడ్డలు, ఒక్క కొడుకు కుమారు 15 చదివిండు. బిఎఫ్లో ఒక 70 మంది దోస్తు. మాకు దోస్తులు 5 అమ్మకు కుమ్మక్కయ్యరు. మల్లపురం గుట్టలలో చంపి గుట్ట ఎస్ఐ సిఐ మాకు ఎలాంటి చూపెట్టకుండా పంజనాన్ని చేసుకొచ్చి కుక్కలు తిరగలే, తిరగలే తీసుకొచ్చి సర్కార్ దాకా లేచి ఎమ్మెల్యే బీర్మల్లయ్య జడలామరం వచ్చిండు. అలా కాళ్ళ మీద వాడు ఏడ్చినాం. అలా నిలబట్టిర్రు. సర్కార్ దాకా కరెంట్ షాట్ కొట్టిందాం, కిరికి కాడేసిర్రు. చంపిన కేసున మూసిపెట్టిర్రు. 2 సంవత్సరాలు అవుతుంది. పోలీసులు కానీ ఎవరు మీరు అడగలేదా? మరి తిరుగుతూనే ఉన్నాం 2 నెలల నుంచి. ఎస్ఐ సిఐని తిరుగుతూనే ఉంటే పట్టించుకోలే. మొత్తమే ఎంక్లైర్ చేస్తున్నాం అన్నారు, ఎలగొట్టిర్రు. ఎస్ఐ అమ్ముడు పోయిండు, సిఐ అమ్ముడు పోయిండు. ఎస్ఐ భయపడ్డాడు, సిఐ భయపడలే. తిట్టినా, నీకు కొడుకులు లేరు అన్న, నీకు బిడ్డలు లేరు అన్న, కన్నా 26 ఏళ్ళ కొడుకు రా అన్న. ఆయన ఎందుకు చంపారనుకుంటున్నారు మీరు? మరి అక్కడ ఎందుకు చంపింది బయట దొరకలేదు మాకు. మల్లపురం డెంచర్ పాత నడిచి మా గుట్టల ఇది తెచ్చి సర్కార్ దాకా లేచి చచ్చిన కరెంటు ఫీన్గాను కిరికి కాడేసి ఇది చంపిన కేసులో దాచిపెట్టిర్రు. మాకు ఎమ్మెల్యే, మా ఊళ్ళో ఎమ్మెల్యే అమ్ముడు పోయిండు, ఎంపీ అమ్ముడు పోయిండు, జడల అమర్ అందరు బీరు మల్లయ్య. ఎవరు వాళ్ళు పెద్ద పెద్ద లేవార మీద అయ్యింది పని. ఇది పెద్ద లేవార మీద కూడా వకీలు కూడా భయపడుతుర్రు. నేరడు మెట్టు పోయినా, బారా సార్ దగ్గర పోయినా, ఇప్పుడు వచ్చిన సార్ దగ్గర పోయినా ఎలాంటిది చర్య తీసుకుంటలేరు. రేవంత్ రెడ్డి దీంతో 4 సార్లు వచ్చిన, 4 సార్లు వచ్చాను. దీంతో అది నేరడు మెట్టు పంపిర్రు. ఆ నుంచి గుట్ట పోయింది. గుట్ట పోయినాక కూడా మూసి పెడుతుర్రు. ఆ గుట్టలో ఫైల్ ఉంది, రక్త బండాలం ఉన్నాయి. ఆ ఫైల్ తీయాలి, ఎంక్లైర్ చేయాలి. ఇవన్నీ ఉన్నా కానీ, ఫోటోలు ఉన్నా కానీ పోలీసులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. డాక్ బంగ్లా చుట్టూ 4 నెలలు తిరిగినా, ఎంఆర్ ఆఫీస్ కు 4 నెలలు తిరిగినా. ఈ 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఉపవాసం కూడా తిరుగుతూనే ఉన్నా. మరి శంకర్ని బయట వేయాలి ఎవరో గాని. పోలీసు వాళ్ళు గుట్ట ఎస్ఐ సిఐ. ఇప్పుడు ఫ్రెండ్స్ చుట్టాలే కలిసి చంపారంటారా మీరు? చుట్టాల బాగానే అయ్యింది, చుట్టాలే చేసారు. మరి ఏం గొడవలు లేవు, ఏం లేదు. బర్రె నమ్మి టాలాట కొనబెట్టి పని చేసిర్రు. ఆ ఇంటికి వచ్చిర్రు. నీది బయట పెడతా, నాది బయట పెడతా అని అన్నదమ్ములు వచ్చిర్రు. ఆయన బొమ్మ వలగొట్టిర్రు. ఆయన బొమ్మ వలగొట్టి బైకే తీసుకుపోయిండు. రేవంత్ రెడ్డి కోసం 4 సార్లు వచ్చారు కదా, లోపల ఏమంటున్నారు? మరి ఎలా అసలు ఏం చెప్తున్నారు మీకు? వాళ్ళు ఏం చెప్తలేరు. నేరడు మెట్టుగా రాసిర్రు. 2 మాటల పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిర్రు. ఇప్పుడు ఇంటికి వచ్చి తప్పుంటే తల తీస్తానే చంపిపోయిర్రు. మా కొడుకు బామ్మర్దులో చంపిర్రు. అల్లం పట్టాలి. కొడుకు కోడలు చంపిర్రు. మరి ఏం పట్టించుకోవట్లేదు అంటున్నా. మరి ఎంతకాలం అని నీకు వయసు అయిపోయింది, మరి ఎంతకాలం తిరుగుతుంది ఎట్లా? మరి బయట పడదాకా తిరుగుతా. మమ్మల్ని కొడుతుండు. ఊరు చుట్టూ చాకు తీసుకొని అయితే గుట్టల భువనగిరిలో కేసు అయింది. నిన్న చెప్పు దెబ్బలతో 100 పక్క కొడితే కూడా కేసు అయింది. ఇక తిరుగుతూనే ఉన్నా. 2 టౌన్లు తిరుగుతున్నా, 3 టౌన్లు తిరుగుతూనే ఉన్నా, అన్ని తిరుగుతూనే ఉన్నా. ఇది కరెంట్ షాట్ అని అంటారు. అది కరెంట్ షాక్ ఎట్లయితే అమ్మ? అంత దెబ్బలు ఎంత తగిలినట్టు ఉన్నాయి కదా. మరి పోలీసులు కనపట్లేదు అంటారు. మన్ను పోసిర్రాట, దుమ్ము పోసిర్రాట, ఇప్పుడు వచ్చిన కూడా పోసిర్రాట. ఎలా పడుతుండు? లంచాలు ఎంకమార పోయి లంచాలు ఇస్తా, లంచాలు తింటుర్రు. న్యాయం చేసిన ప్రభుత్వమే లంచాలు తింటున్నారు అంటారు. లంచాలు తింటుర్రు. నేను ముంగట పోతున్నా, లెంకొస్తుర్రు. ఎంపీపీ, మా ఊరు ఎంపీపీ మూసిపెట్టిండు. మరి అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మరి 4 సార్లు వచ్చారు. మరి న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు ఎక్కడైనా? అంటే నేరన్మెట్కి ఒకసారి రాసిర్రు. నేరన్మెట్ నుంచి పోలీస్ టౌన్ పోయినాయి. పోలీస్ టౌన్ కాడి నుంచి మళ్ళీ నాకు న్యాయం కాలే. గుట్ట టౌన్ పోయినా, ఎంక్లైర్ జరుగుతుంది అంటుండు. మళ్ళీ పోయినా, ఇగో ఈ చేత పట్టుకుని ఆ చేత షాట్ వచ్చింది అంటుండే సాయి. ఆయన చర్య తీసుకోవాలి, మాకు న్యాయం కావాలి. దొంగ మాటలు ఆడొద్దు. ఇది చెయ్యాలి, ఇది కరెంటు షాట్ కాదు.
మర్రి శంకర్ కరెంట్ షాడ్ కాదు. కరెంట్ షాడ్ అయితే మల్లపురం గుట్టలలో డెంచర్ కింద దాస్తారా? 5 కిలోమీటర్ల బండి, 5 కిలోమీటర్ల మంచి కుక్కలు తుప్పలే. మాకు న్యాయం కావాలి. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు మరి ఒక్క మాటలో మీరు? రేవంత్ రెడ్డికి నమస్తే. మర్రి శంకర్ కేసు నువ్వు గెలవక ముందుకు పైల శేఖరయ్య కుమ్మక్క అయిండు. మామూలు ఎవరు ఎంపీపీ 30 ఎంపీపీ ఆయన కుమ్మక్క అయ్యారు. దొంగలు అయ్యి నా కొడుకుని మూసిపెట్టారు. మాకు న్యాయం కావాలి. నా పేరు ఈశ్వరమ్మ. నాకు 3 కొడుకులు, 2 బిడ్డలు. 15 చదవబెట్టిన దొంగగాడు, లంగగాడు, లంజలు నేలే, దొంగలు నేలలే. ఇది చంపిన కార్యమో పట్టాల చెర తీసుకోవాలి. చల్లా ఐలయ్య, కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం. మేము రైస్ మిల్ సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లా వాసులం. మేము రైస్ మిల్లు బాధితులం ఒక రకంగా చెప్పాలంటే మేము రైస్ మిల్లు బాధితులం. కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అందరం కూడా మా రైస్ మిల్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మేము మా సమస్యల గురించి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మాకు ఈ రైస్ మిల్ అసోసియేషన్ నుంచి 2014లో సిఎంఆర్ ప్యాడీ అలాట్మెంట్ అయినప్పటి నుండి ఈరోజు 2024 వరకు కూడా మాకు ఎలాంటి ప్రతిఫలం మిల్లర్లకు గవర్నమెంట్ నుంచి అందలేదు. ఎట్లా అంటే డ్రైయేజ్ కావచ్చు, కస్టోడియం కావచ్చు, మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఈ రకమైన 4 సంబంధించినటువంటి మిల్లుకు సంబంధించిన వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది గత ప్రభుత్వం. ఇప్పుడు కూడా వీళ్ళు అదే బాటలో కొనసాగే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మా బాధలు మీ ద్వారా ప్రభుత్వానికి మొరబెట్టుకోవడానికి కొరకు ఇంత దూరం రావడం జరిగింది. మాకు 2020-21 కూడా ప్యాడీ రావడం జరిగింది. గత ప్రభుత్వం 2020-21 సిఎంఆర్ ప్యాడీని 8 నెలలు ఆపడం జరిగింది. బయట విపరీతమైన పంట వచ్చింది ఆ సంవత్సరం రైతుల దగ్గర నుండి. మిల్లర్లకు బలవంతం చేసి ఆఫీసర్లు కావచ్చు, మా దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ప్యాడీ దించుకోవడం జరిగింది. బయట వరండాలు అక్కడిక్కడ దించుకున్నా కూడా ఈ వర్షానికి ప్రభావం, వాతావరణ ప్రభావంతో చాలా మటుకు సగం ఖరాబ్ ప్యాడీ అయిపోయింది. మాకు ఇన్ టైంలో 90 రోజుల్లో దించుకోవాలని ఒక కండిషన్ ఉంటుంది మాకు అగ్రిమెంట్ ఫామ్లో. 90 రోజులు 8 నెలలు అయ్యేది. 8 నెలలకు పూర్తిగా తడిసి ఖరాబ్ అయితే దాన్ని మిల్లింగ్ చేసి మళ్ళీ మేమేం చేసాం, లిక్కర్స్కు తయారీ కొరకు అమ్మడమే తప్ప మేము గవర్నమెంట్కి పెట్టినటువంటి సమస్య లేకుండా అయిపోయింది అది. దానికి గాను అట్లాంటి సమస్యలు 8 నెలలు ఆగి కూడా అట్లాంటి ఏసీకేలు మేము పెట్టాల్సినటువంటి ఏసీకేలు మేము 8 నెలలు ఆగి పెట్టడం పూర్తి స్థాయి 100% పెట్టడం జరిగింది. దానికి ఈరోజు ఇప్పుడు ఉన్న అప్పుడు పోయినటువంటి గవర్నమెంట్ 125% ఫైన్ వేయడం జరిగింది. దానికి మేము ఒక్కొక్క మిల్లు చిల్లర మా ఒక మిల్లు కట్టడానికి ₹1,00,00,000 అయితే ఇలా ఫైన్ ₹1,00,00,000 అవుతుంది. అట్లా మేము మిల్లు తీసుకోవాలన్నా ఉంచుకోవాలన్నా అనే సందిగ్ధావస్థలో ఉన్నటువంటి మా మిల్లర్స్ సమస్యలకు ఈరోజు మేము పరిష్కార మార్గంగా ఇక్కడికి రావడం జరిగింది. అట్లా దాదాపు జిల్లాలో రాష్ట్రంలో మొత్తం 453 మిల్లులు ఉన్నాయి. అందులో భాగంగానే 125%, అందులో భాగంగానే మా కరీంనగర్ జిల్లా నుంచి 59 మిల్లు, 59 దానికి మళ్ళీ 12% ఇంట్రెస్ట్ అంట. ఈ ఫైన్కు 12% ఇంట్రెస్ట్. ఈ విధంగా మాకిచ్చేటి 2014 నుండి 2024 వరకు 4 రకాలటువంటి పద్ధతుల ప్రకారం మాకు రావాల్సిన బకాయి ఏదైతే ఉన్నదో దానికి ఇంట్రెస్ట్ లేదు, దానికి ఏ ఫైన్లు లేవు. కానీ ఇవాళ మాకు గవర్నమెంట్ ఇవన్నీ ఏంటని చెప్పేసి మీరు దొంగలు, మిల్లర్లు మీరు ఈ రకమైనటువంటి పద్ధతిగా అవలంబిస్తారని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా మానసిక సంక్షోభకు గురి చేసి మొన్ననే ఒక మిత్రుడు, వనపర్తి మిత్రుడు రైస్ మిల్లు ఆయన గుండె హార్ట్ ప్రాబ్లం తోటి చనిపోయాడు. అట్లాంటి రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మా రైస్ మిల్లు సోదరులందరికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం చేపట్టి. అట్లే రెండోది 2014-15కు సంబంధించినటువంటిది ఇది బయటికి రాలేదు. ఇవాళ నేను చూపిస్తున్నా మీకు. 2014-15 సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్, అప్పుడు ఈటల రాజేందర్ గారు పౌరశాఖ శాఖ మంత్రి. వారికి మా రైస్ మిల్లర్ల యొక్క బాధ, మా యొక్క కష్ట సుఖాలను అన్ని వివరించి 2014-15 మీరు మిల్లర్లందరికీ
ఈ కస్టోడియం కావచ్చు, మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు, ఇట్లాంటి ఈ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మాకు అప్పుడు మాకు ఇండైరెక్ట్ గా అంటే డైరెక్ట్ గా మాకు సపోర్ట్ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మేము అదే శాఖకు మాకు ఇవాళ ఉండి కూడా మాకేం న్యాయం చేస్తలేరని చెప్పేసి మీ ద్వారా మేము మొరబెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ లెటర్ కూడా మాకు ఆ 2014-15 సంబంధించింది లెటర్ కూడా మీకు మీ సమక్షంలో మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మేము చేసినటువంటి అక్రమాలు ఏం లేవు, మేము చేసినట్టు వేరే ఏం అన్యాయం చేసినటువంటి పద్ధతి అయితే మా దగ్గర లేవని చెప్పేసి మేము అనుకుంటూ, మీరు మాకు రైస్ మిల్ తరఫున మాకు 2022లో కూడా రబీ వచ్చేది. 2022 ఖరీఫ్ బాగా విపరీతమైన పంట వచ్చిన తర్వాత యాసంగిలో అడ్డగోలైన పంట వచ్చింది. మేము తీసుకోవద్దు, మేము రైస్ మిల్లర్లో తీసుకోకూడదు. ఎందుకు అంటే పర్సెంటేజ్ మాకు 100%లో మాకు క్వింటాలకు 67 కిలోలు రావు మేము ఇవ్వడానికి. కాబట్టి మేము దాన్ని లాస్ అయినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు మా మీద మెడలు వంచి మీరు తీసుకోండి, అట్లయితేనే మీకు పేడేస్తుంది, అట్లయితేనే మీకు న్యాయం చేస్తాం, మీరు తీసుకోవాలని చెప్పేసి మా మీద రుద్ది మాకు ఇప్పించి టెస్టింగ్ మిల్లింగ్ కూడా చేస్తా అన్నారు. ఆ టెస్టింగ్ మిల్లింగ్ చేశారు కానీ బయటికి రాలేదు. ఆ మిల్లింగ్ టెస్టింగ్ ఏది రాలేదు, కానీ పెట్టడం జరిగేది. దాదాపు ఒక 3 నుంచి 4 కోట్లు మేము నష్టంలో ఉన్నాం. దయచేసి మేము మమ్మల్ని అందరినీ మనం రోడ్డు మీద వేసి మా ద్వారా ఇవాళ మేము మిల్లర్లమనే కాదు, మా ద్వారా ఒక 20 నుంచి 30 కుటుంబాలు ఒక 20 నుంచి 30 కుటుంబాలు జీవనోపాధి కల్పించే పద్ధతి మాకు వెనక నుంచి ఉన్నది, ఇవాళ కూడా నడుస్తుంది. కానీ దాన్ని కుంటుబడి దాన్ని మూలకేసి దాన్ని రోడ్డు మీదకి వచ్చే బుచ్చం అడక తిన్న పరిస్థితి మాత్రం మాతోటి బతికే వాళ్ళకి కానీ మమ్మల్ని కానీ చేయకూడదని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడమైనది. కాబట్టి మాకు 2021-22 సంబంధించి బీపీటీ దిగి అడ్డగోలు వడ్లు దిగాయి, మాకు అంత రాలే. అయినా మాకు ఏసీకకు 75,000 రూపాయలు ఇస్తానని గత ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆ ఒప్పుకున్నది కూడా మేము పెట్టడం జరిగింది 100%. ఒక్క 75 పైసలు కాదు, 75 ఎన్పి కూడా రాలేదు. కాబట్టి దీనికి గాను మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకొని మాకు తగు న్యాయం చేసి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రీసెంట్లో ఒక 4 రోజుల క్రితం కలిసాం. మేము ఇది చూడంతో ఇది కాదు అని అన్నాడు. ఇది ఎంతవరకు కాదు? ఒక మినిస్టర్గా మీరు ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్లు మీరు మీదే కాదంటే మమ్మల్ని చూసేది ఎవరు అని చెప్పేసి మీ ద్వారా మేము మాట్లాడి లెటర్ కూడా ఉంది నా దగ్గర. లెటర్ కూడా ఉంది. వారు ఈటల రాజేందర్ గారికి అప్పుడు మినిస్టర్ వారు రాసినట్టు లెటర్ కూడా మా దగ్గర ఉంది. 2023-24 బియ్యం ఎఫ్సిఐకి 4 బెడ్లు పెట్టినారు సార్. మేము పెట్టిన తర్వాత వాళ్ళు 4 బెడ్లలో 2 బెడ్లు రిజెక్ట్ చేశారు సార్. 2 బెడ్లు అంటే 12 ఎస్కేల బియ్యం 12 ఎస్కేల బియ్యం వాళ్ళు బాగున్నాయనే తీసుకున్నారు. మాకు రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 3-4 నెలల తర్వాత వచ్చి బియ్యం క్వాలిటీ బాగాలేదని ఇప్పుడు రిజెక్ట్ చేశారు సార్. దానికి న్యాయం చేయాలని మేము ప్రజా దర్బార్కి వచ్చినాం సార్. 16 మంది ఉన్నారు సార్. 16 బెడ్లు రిజెక్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాలో 16 మంది. మేము పెట్టింది ఎఫ్సీ వాళ్ళు పాస్ చేశారు. పాస్ చేసిన తర్వాత వాళ్ళే బాగాలేవని మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు. 3 నెలల 4 తర్వాత స్టాక్ ఇచ్చిన తర్వాత దానికి న్యాయం చేయాలని మాకు వాళ్ళు టెస్ట్ రిపోర్ట్లో ఎఫ్ఆర్కి కండిషన్ కరెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత 3-4 నెలల తర్వాత అవే బాగాలేవు అంటున్నారు. దానికి న్యాయం కావాలని ప్రజా నా పేరు చెక్యం కొమరేలి. నేను వృద్ధుడున్నాను. నాకు భూమి మా నాన్న తాతల తండ్రి సంపాదించిన భూమి 2 ఎకరాల 10 గుంటలు ఉండే. ఆ 2 ఎకరాల 10 గుంటలల్లో పాస్బుక్ వచ్చింది, రైతు బంధు పడ్డది. ఇక నాకు అప్పుడు పరిస్థితి బాగాలేక కరోనాలో వచ్చి హైదరాబాద్కి వచ్చిన. ఈ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఉంటే ఏం చేసినంటే ఎంఆర్ఓ సాబు ఇక అక్కడ ఏం జరిగిందో డబ్బులు ఇచ్చి నా పేరు ధరలు వచ్చిన కానీ నా పేరు తీసేసి వాళ్ళే పెట్టిండు. పాస్బుక్, రైతు బంధు అన్నీ నాకు పడ్డాయి. ఇక ఇప్పుడు నా పేరు మీద పాస్బుక్లు నా దగ్గరనే ఉన్నాయి. కానీ ధరల పానీలో చూస్తే వేరే పేరు వస్తుంది అని అప్లికేషన్ కూడా కలెక్టర్ పెట్టిన. కలెక్టర్ పెడితే కూడా కలెక్టర్ చేస్తా అంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నన్ను చెప్పులు అడిగేటట్టు తిప్పుతాడు. ఇక నాకు ఏం న్యాయం జరుగుతూ లేదు నాయన. అందుకోదానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అప్లికేషన్ పెట్టిన. మరి మీరన్నా న్యాయం చేసేటట్టు కొంచెం కనుకరించి మీరు అందరూ నన్ను
దయచేసి మీ అందరు చేస్తారని నేను వచ్చినాను ఇక్కడికి. అంటే ఈ ప్రజా దర్బార్లో పెట్టుకోపోమన్నది. నాది ₹1 కోటి అత్తినన్న 50 లక్షలకి ఎకరా అమ్ముతుంది. ఇప్పుడు కాలువ వచ్చింది, అప్పుడు 2 ఎకరాల 10 గుంటలు. వల్ల పైలే పేరు మీద ఉంది, పానీ కూడా తీసిన. వాళ్ళ పేరు మీద అంటే ఇక వాళ్ళు ఏమో సపోర్ట్ చేస్తా ఉండేరు, అందుకనే మళ్ళీ వచ్చింది ఇక్కడికి. ఇది గోల్కొండ మండలము రామదేవగూడ లంగరోజ్ డివిజన్లో పద్మనాగర్ బస్తీ వాసులము మేము. మా యొక్క మూసీ సుందరీకరణతోటి గండిపేట నుంచి గట్కేసర్ దగ్గర ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ఇది ఒక ప్రోగ్రాం పెట్టారు. మేము ఆల్రెడీ మా యొక్క అక్కడ ఉన్నాము 25 సంవత్సరాల నుంచి, మేము 20-30 సంవత్సరాల నుంచి పట్టా ల్యాండ్లో 58, 60, 62Bలో 100 గజాలు కొనుక్కొని మేము 25 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుంటున్నాము. వాటి కూడా ప్రతి సంవత్సరము ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ కట్టుకుంటూ, కరెంటు బిల్లు కట్టుకుంటూ చిన్నగా జీవనోపాధి చేసుకుంటున్నాము. మేము ముఖ్యంగా గవర్నమెంట్కి తెలియపరిచేది ఏంటంటే మా యొక్క పట్టా భూములు మేము ఎలాంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోలేదు, మూసీ నదిని ఆక్రమించుకోలేదు. మేము పైసా కూడబెట్టుకొని 100 గజాలు 50 గజాలు మేము కొనుక్కొని ప్రతి ఒక్కరము ప్రాపర్టీ అసెస్మెంట్ చేయించుకొని మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మూసీ సుందరీకరణ పేరుతోటి అధికారులు, డిప్యూటీ కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్ఏలు కానీ, వీళ్ళందరూ అధికారులు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ వచ్చేసి మూసీ నది ఒడ్డు నుంచి 50 మీటర్లు మార్కింగ్ చేయడం జరిగింది. మార్కింగ్ చేస్తే మా పద్మనాభ బస్తీలో ఇంచుమించు 90 నుంచి 150 ఇళ్ళ దాకా మార్కింగ్ జరిగింది. ఈ యొక్క 90 ఇళ్లలో ప్రతి ఒక్క మహిళ ఈ రోజుకి ఇప్పటికీ నెల రోజులైతుంది. ఈ నెల రోజుల నుంచి ప్రతి ఒక్క మహిళ పేషెంట్గా తయారయ్యారు. బీపీలు, షుగర్లు ఇక్కడ పెట్టి మా పెద్ద మనిషి బస్తీలో నక్క నరసింహ నుండు ఈ యొక్క అధికారులు వచ్చి చెక్ చేసిన చెప్పట్ల 3 రోజుల క్రితమే బీపీ, షుగర్ ఎక్కువై ఉస్మాన్లో చనిపోవడం జరిగింది. మేము కూడా ఇప్పుడు ప్రజాపాలనలో మేము ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకొని ఒక లెటర్ ఇచ్చి మేము పట్టా భూమిలో ఉన్నాము, ఆక్రమించుకొని కట్టుకోలేదు, మా భూములు మా ఇండ్లు మాకే కావాలని వినతి పత్రం చేయించుకున్నాము గత వారంలో. అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? అధికారులు వచ్చినప్పుడు రోడ్డు మార్కింగ్ చేశారు. ఫస్ట్ 2 నెలల కింద 3 నెలల కింద వచ్చినప్పుడు సర్వే వాళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడారు. వాళ్ళు మాకు తెలుసు గోల్కొండ మండలం మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. వాళ్ళు ఏమన్నా చెప్పారంటే, సర్వే మేడం ఏమని చెప్పారంటే మీకు డ్రైనేజ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. డ్రైనేజ్ చేసే వాళ్ళు వేరు, సర్వే చేసే వాళ్ళు వేరు, మాకు తెలియదా మేడం అని చెప్తే వాళ్ళు అప్పటికి మాట తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది చెప్పాలి. వాళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చి కూడా మీరు చెప్పకపోతే వాళ్ళు ఏంటంటే డోర్ నంబర్ వారి తీసుకోకపోతే ఏం చేశారంటే లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి బిల్ కలెక్టర్ని పిలిపించుకొని ఈ సర్వీస్ నెంబర్ ఎవరిది, ఎవరి పేరు మీద ఉన్నది, వాళ్ళ డీటెయిల్ ఏందని రాసుకున్నారు. వాళ్ళు అది ఎంతవరకు రాసుకున్నారు? మొత్తం రాసుకున్నట్టునేమో డెవలప్మెంట్ అనుకుంటుంది, సర్వజన సమ్మె అనుకుంటుంది. మేము మీ గురించే చేస్తున్నామా అన్నారు. ఓకే, గవర్నమెంట్ మా గురించి చేస్తారంటే గవర్నమెంట్కు పేరున ధన్యవాదాలు చెప్తాము. మేము మూసీ నది ఒడ్డున ఉన్నాము, కానీ మేము పట్టా ల్యాండ్లో ఉన్నాము. ఏమన్నారు మరి? క్లారిటీ కలెక్టర్ గారు కూడా మీకోసం ప్రోగ్రాంలో మొన్న లెటర్ ఇచ్చాము. అది ఎంతవరకు అయితే మీ మంచి గురించే చేస్తామని చెప్పి కలెక్టర్ గారు, మన హైదరాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క కలెక్టర్ గారి మాట మీదకి, అధికారుల మాట మాకు సేఫ్ చేస్తారని అనుకుంటున్నాం అనుకొని మళ్ళా అందులో భాగంగా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 6 పథకాల కిందకి వచ్చిందని చెప్పి ఈ యొక్క ఫ్రీ 0 బిల్లు గురించి కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాము. ఇప్పుడు భూములన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయా, ఎఫ్టీ లెవెల్లో ఉన్నాయా, అసలు ఏంటి ఏమన్నారు? భూములన్నీ గడ్డ మీద ఎఫ్టీ లెవెల్ ఏం లేవు. ఆల్రెడీ 61 సర్వే నెంబర్ ఉంది కింద బఫర్ జోన్లో, అది ఎఫ్టీ లెవెల్ ఉంది. మరి 58, 60, 62Bలో ఉంది. మేము గడ్డ మీద ఉన్నాము. హైదరాబాద్ ఎన్ని మునిగిపోయినా కానీ, హైదరాబాద్ మొత్తం మునిగినా, చార్మినార్ కాడికి నీళ్ళు వచ్చినా కానీ మా యొక్క రామదేవగూడ 14 బస్తీకి నీళ్లు రావు. మేము నీటి మట్టానికి పూర్తిగా 30 మీటర్ల మీదికి ఉన్నాము హైట్లో. మేము ఆల్రెడీ 30 సంవత్సరాలు అక్కడి నుంచి ఉంటున్నాము, అక్కడనే ఉంటున్నాము. అంతకుముందుకు ఎవరేమనలేదు. అంతకుముందు ఈ ప్రభుత్వం వచ్చినాక, అంతకుముందుకు కేటీఆర్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు కొద్దిగా బఫర్ జోన్ చేశారు. మూసీ నదులను క్లీన్ చేశారు. మూసీ నదుల నుంచేనే అది చేశారు. బాబుఘాట్ నుంచి నాగోల్ దాకా రోడ్ చేస్తా అని చెప్పి క్లీన్ చేసి రోడ్ చేద్దామని చెప్పారు. అక్కడికి అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక మూసీ నది నుంచి కాకుండా ఎంతవరకు గడ్డ ఉందో ఆ గడ్డ నుంచి 50 మీటర్లు లెక్క పెట్టారు సార్. ఆ లెక్క పెడితే ఇంచుమించు పద్మనగర్ బస్తీలో, రామదేవగూడ పద్మనగర్ బస్తీలో 150 ఇళ్ల దాకా గురి అవుతున్నాము. అందరూ ఉన్నవాళ్ళు ఈ యొక్క విషయం తెలుసుకున్నప్పటి నుంచి కూడా మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ భయభ్రాంతులకు గురై పేషెంట్లకు గురవుతున్నారు. మా ఇల్లు పోతాయేమో, ఊర్లలో విలేజ్లకి చిన్న చిలుక భూములు అమ్ముకొని ఇక్కడ వచ్చి హైదరాబాద్లో బతుకుదామనే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మూసీ సుందరీకరణతోటి, మూసీ రివర్ ఫ్రంట్ తోటి వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది. ఈ విషయము
మీ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రిక్ మీడియా ద్వారా వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాము. మీకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీడియా మిత్రులకి మంత్రులము ఎమ్మెల్యేని కలిసాము, కార్పొరేటర్ని కలిసాము, కలెక్టర్ని కూడా కలిసాము. మీకు అనుకూలంగా చేస్తామని చెప్పడం జరిగింది.